బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు. అష్టలక్ష్మి ప్రాప్తిరస్తుమా. గురుగారు, విజయదశమి 9-10 రోజులు అమ్మవారు ప్రతి ఒక్క చెడుతో పోరాడి గెలిచిన రోజు. మరి విజయదశమి ఏ విధంగా జరుపుకోవాలి ఏంటండి? శ్రీమాత్రే నమః. శమీ శమీయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకాన్ని ఎంత ఎక్కువసార్లు చదువుకుంటే అంత విశేషం. శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఇక్కడ చాలామందికి విజయదశమి రోజునే రావణ సంహరణ గుర్తొస్తుంటుంది. అసలు రావణాసురుడికి విజయదశమి సంబంధం ఎక్కడుంది అనేటువంటి నానుడు కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే చెడు మీద మంచి అనేది విజయాన్ని సాధించినటువంటి కారణం చేత కొంతమందికి ఆ సమయంలో రావణ సంహారం జరిగినటువంటి భావన కొంతమందికి, ఈ యొక్క శ్రీలంక వాసులందరికీ కూడా, తమిళనాడు వాసు కొంతమందికి రావణ సంహారం ఈరోజు జరిగిందనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. రావణ సంహారం దసరా రోజు ఎప్పుడు జరగలేదు. అయితే ఇక్కడ శమీ చెట్టుకి అంటే జమ్మి చెట్టుకి ఎందుకు పూజ చేస్తారు అంటే, జమ్మి చెట్టు పూర్వ వృత్తాంతాన్ని, భగవంతుని యొక్క పూర్వ వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి మహత్తరమైనటువంటి ఒక చెట్టు. అంటే దుర్యోధనులని అంటే చెడుని నాశనం చేయడానికి కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం చేత ఈ పాండవులందరూ కూడా ఈ యొక్క అజ్ఞాతవాసము చేయడానికి పూనుకుంటున్నప్పుడు, అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసానికి వెళ్ళాలి, వీళ్ళ ఆయుధాలని తీసుకెళ్తే గుర్తుపడతారు అందరూ కూడా. మరి అలాంటి సమయంలో మరి ఎలా చేయాలి మనం అని చెప్పేసి ఎక్కడ పెట్టాలనేటువంటి భావనతో వాళ్ళ యొక్క కృష్ణుడి యొక్క అన్ని బృహత్తర ప్రణాళిక అంతా కూడా ఒకళ్ళు వింటారు. ఎవరు? జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టు వినగానే స్వామి తప్పుగా అనుకోదని చెప్పేసి జమ్మి చెట్టు వచ్చేసి నేను మీ యొక్క ఆయుధాలను నేను దాచిపెట్టగలను అని చెప్పేసినప్పుడు ఆ యొక్క ముళ్ళ చెట్టు అంటే జమ్మి చెట్టు అంతా ముళ్ళుగా ఉంటుంది, ఎక్కడ ముట్టుకున్న ముళ్ళు ఉంటాయి. ఆ జమ్మి చెట్టు మీద మనం జాగ్రత్తగా చివరన జాగ్రత్తగా అంచుల మీద దాచిపెట్టేసి అజ్ఞాతవాసం చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు. అంతవరకు భద్రంగా, అంటే గాంధీవం ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి ఆయుధాలు. అవి ఎవరి దృష్టి పడినా అది చాలా పవిత్రత కోల్పోతాయి. అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి చేతి ముట్టుకుంటే వాళ్ళ చేతికి బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైన దుర్భేద్యమైనటువంటి ఆయుధాలని సంవత్సరం పాటు కాపాడినటువంటి జమ్మి చెట్టుకి కృష్ణుడు వరమిస్తాడు. ఎవరైతే నిన్ను ముట్టుకుంటారో, ఎవరైతే నిన్ను స్పర్శ చేస్తారో, నిన్ను స్పర్శ చేసి రామనామస్మరణ చేస్తారో వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ దినము నుంచి అంటే ఆ రోజు ఎప్పుడైంది మనకి ఈ యొక్క ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు అది జరిగింది. కాబట్టి ఆ రోజునే అమ్మవారికి విజయోత్సవం. అంటే ఒక కాలంలో అమ్మవారి విజయోత్సవం, ఒక కాలంలో ద్వాపర యుగంలో కృష్ణుడి యొక్క ఆయుధం దాచిపెట్టడం, ఒక యుగంలో ఇదే రోజున రావణ సంహారం జరగడం. ఇవన్నీ కాకతాళీయం జరిగింది. కాబట్టి ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున మనకి దుర్గమ్మవారి ఉత్సవం జరిగినప్పటికీ రావణ సంహరణకి రావణి దహనాన్ని, అలాగే కృష్ణుడి యొక్క అంశతో కృష్ణుడి యొక్క అనుగ్రహంతో జమ్మి చెట్టు యొక్క అంటే జమ్మి వృక్షం యొక్క పుణ్యఫలాన్ని పొందుకోవడానికి అక్కడ మనం ఈ జమ్మి ఆకుని తీసుకొని శమీ దేవుడికి పూజ చేయాలంటే ఆ జమ్మి చెట్టుకి పూజ చేయాలి. మనం ఆ జమ్మి చెట్టుని ఎక్కడ పూజ చేయాలి? మనం కొమ్మలు తీసుకొచ్చేసి మన ఊళ్ళలో పెట్టుకుంటున్నాం కాదు. ప్రజలందరూ కూడా ఊరి నుంచి గ్రామంలో బయటికి వెళ్ళాలి. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఇక్కడ సంప్రదాయబద్ధంగా ఒకటి మనం బతుకమ్మని మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. బతుకమ్మ పండుగని, బతుకమ్మని ఉద్వాసం చెప్పిన తర్వాత ఇంటి ఆడపడుచు కదా, ఆడపడుచు వెళ్ళిపోయి చెప్పేసి జానపదులందరూ కూడా అంటే జనాలందరూ కూడా ఊరి బయటికి వెళ్ళి అమ్మవారిని సాగనంపుతుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. అది కొంతమంది అష్టమి రోజు చేస్తారు, కొంత నవమి రోజు చేస్తారు. ఇక్కడ దశమి రోజు కూడా వెళ్ళిన అమ్మవారిని చూడడానికి అమ్మవారు ఇక్కడే ఉందేమో మనం పిలుద్దాం మళ్ళీ అనేటువంటి భావనతో ఈ ఊరందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. ఉత్సవాదైన తర్వాత వీళ్ళందరూ అడవికి ఎందుకు వెళ్తారంటే అనేకమైనటువంటి పశుపక్షాదులకి ఆహారం పెట్టడానికి ఉత్సవంగా వెళ్తారు. కాబట్టి ఊరి బయటికి వెళ్ళి వృక్ష సంపదను వృద్ధి చేయడానికి పరోక్షంగా భౌతిక ఆలోచన ఇది. అంటే ఆ పశువులవన్నీ కూడా అడవికి వెళ్ళి అడవికి దగ్గరగా ఏం కావాలో చూడడానికి వెళ్తూ ఉంటారు. అలా అడవిని శుభ్రం చేయడానికి కూడా వెళ్తూ ఉంటారు.
అక్కడ శమి వృక్షానికి పూజ చేసి అక్కడ అందరూ కూడా శమి చెట్టుకి ప్రదక్షిణ చేసి తమ కోరికలు ఉన్నటువంటి వాటిని అక్కడ స్వామివారికి అర్పణ చేస్తే కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం చేత మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది, రామనామ స్మరణ వల్ల మనకి అనుకున్నది విజయం దక్కుతుందనే భావనతో ఆ శమి వృక్షానికి పూజ చేస్తారు. సాయంకాల సమయంలో వెళ్ళాలి. మధ్యాహ్నం పొద్దున మనం పూజ చేసుకున్నాం, అమ్మవారి కలశోద్వాసన అయిపోయింది, నీళ్లు చల్లుకున్నాం, ఆశీర్వాదం తీసుకున్నాం, మధ్యాహ్నం బ్రహ్మాండంగా అందరితో కలిసి భోజనం చేసాం. ఆ భోజనం అయిపోయి సాయంత్రం తాంబూలాలు వేసుకొని మెల్లిగా ఊరంతా ప్రయాణం చేసి ఇంట్లో ఉన్న అందరూ కూడా పశువులు పక్షులు అన్నీ కూడా ఊరి బయటికి వెళ్ళి ఉత్తరమొప్పినటువంటి శమి వృక్షానికి వెళ్ళి పూజ చేసి ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ సంధ్యవేళ పడిన తర్వాత అందరూ కూడా మళ్ళీ గ్రామంలోకి వచ్చి ఉత్సవం జరుపుకోవడం, అమ్మవారి స్తోత్రాలు వినడం అన్ని కూడా చేసేటువంటి మహత్తరమైన పండుగ ఈ దసరా సందర్భంగా చేయబడుతుంది. కాబట్టి ఈ రాజరాజేశ్వరి దేవి అలంకరణతో దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందుకొని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి యొక్క విజయదశమి పర్వదినం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. గురుగారు చాలా వరకు కూడా ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రులు మొత్తం కూడా అంటే ఈసారి మొత్తం కూడా చూసుకుంటే 11 రోజులు అని చెప్పొచ్చు. ఈ 11 రోజుల్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా చూసుకుంటే పీరియడ్స్ రావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరి నవరాత్రుల్లో మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగా 11 రోజులు కూడా అమ్మవారి దీక్షలో ఉండాలి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది మనం చెప్పుకున్నాం. మరి మధ్యలో అంటే మధ్య సమయంలో మధ్య నవరాత్రుల్లో ఆడవాళ్ళకి నెలసరి వస్తే మరి ఏ విధంగా? ఒకటి ఇక్కడ బాగా చెప్పుకోవాల్సిందంటే ఒకసారి ఒక నెలసరి వచ్చిన తర్వాత 10 రోజుల లోపల వస్తే దానికి దోషం లేదు. 10 రోజుల లోపల ఒకసారి కొంతమందికి వస్తూ ఉంటుంది, దానికి ఎటువంటి దోషం లేదు. పక్షము దాటిన తర్వాత అంటే ఇప్పుడు సపోజ్ మనకి 5 రోజుల క్రితం మనకి నెలసరి వచ్చింది, మధ్యలో మనకి 5 రోజుల స్టార్టింగ్లోనే మళ్ళీ 5వ రోజు మహాలక్ష్మి రోజు మనకి మళ్ళీ నెలసరి వచ్చింది. దోషం అంటే దోషం కాదు, 10 రోజుల లోపల వస్తే దోషం కాదు, పక్షము దాడితే మాత్రం దోషం. సపోజ్ మనకి 10 రోజుల ముందు నెలసరి వచ్చింది, 5 రోజులు మళ్ళీ లక్ష్మీదేవి అవతారంలో మళ్ళీ బయట వచ్చేసాం, అది దోషమే. అంటే మళ్ళీ మీరు పూజకి అర్హత ఉండదు, పూజ చేయడానికి పనికిరాదు. అక్కడ కలశం తీసేయాలా? అక్కర్లేదు. మీ వారం చేస్తున్నారు, మీ భర్త గారు ఉన్నారు కదా, పోని భర్త గారు ఏదో వేరే దేశం వెళ్ళారు, వేరే గ్రామం వెళ్ళారు, మీ అత్తగారు ఉన్నారు కదా, మీ మామగారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వృద్ధులండి చేయలేరు, మీ కుమారుడు ఉన్నాడు కదా, కుమారుడితో చేయించండి. అంతే తప్ప మీరు అక్కడ నైవేద్యానికి కానీ అలంకారానికి కానీ పూజా సామాగ్రి తోడడానికి కానీ కడడానికి కానీ పూజా మందిరం రావడం కానీ అసలు పూజా చక్రం దగ్గర ఎక్కడైతే మీరు ఏర్పాటు చేసుకున్నారో ఆ పీఠ దగ్గర కూడా మీరు రావడానికి వీల్లేదు. మీరు సపరేట్గా వేరే రూమ్లో ఉండాల్సిందే. ఈ పూజ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అక్కడ పూజలో మీరు పాలు పంచుకోకూడదు, అది ఎట్టి నిషిద్ధమైంది. మరి 5 రోజుల తర్వాత ఎప్పుడు రావాలి పూజకి మళ్ళీ అని అడిగితే 4వ రోజు దీక్ష, 4 రోజు దీక్ష ఉంటుంది. 4వ రోజు తర్వాత 5వ రోజు స్నానం చేసి అప్పుడు మళ్ళీ మీరు పూజా కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు, ఇబ్బంది లేదు, దానికి ఎటువంటి దోషం లేదు. గురుగారు మరి ముఖ్యంగా చూసుకుంటే మహిళ అది అంటే మరణించిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే మహిళ అంటూ అనేది ఉన్న వాళ్ళు నవరాత్రులు చేసుకోవచ్చు అంటారు? ఒకటి ఇక్కడ మనకి ఎవరు కూడా దాదాపుగా మృతాశౌచం అంటారు దాన్ని, మహిళ పట్టిన వాళ్ళు మృతాశౌచం. మహిళ అంటే 2 రకాలు, ఒకటి జాతాశౌచము మృతాశౌచము, రెండింటి మహిళ అంటారు. కాబట్టి ఇంట్లో మీకు ఎవరైనా మరణించిన మహిళ పట్టినా వాళ్ళ ఇంట్లో నవరాత్రులు పనికిరావు. ఎవరైనా ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టినా సరే వాళ్ళ ఇంట్లో నవరాత్రులు పనికొచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ ఇంటిలో ఎట్టి పరిస్థితుల్లో మృతాశౌచము జాతాశౌచం ఉన్న వాళ్ళు ఈ యొక్క పూజలలో పురస్కారాల్లో పాలు పంచుకోకూడదు, దీక్ష ఉండదు, పనికిరాదు. అలాగే సపోజ్ ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు కాలం చేశారు, ఈ సంవత్సరం పాటు నేను ఎటువంటి కలశ స్థాపన పూజలు పునస్కారాలు చేయకూడదు, పనికిరాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గురుగారు నవరాత్రులు చేసేవాళ్ళు ఖచ్చితంగా కలశాన్ని ఇంట్లో పెట్టాల్సిందే అంటారా, లేకపోతే అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిని స్మరిస్తూ పూజలు చేసుకుంటే మంచిది అంటారా? స్మరణ భావము వేరు, కలశ స్థాపన వేరు, ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవడం వేరు, శ్రీచక్రార్చన వేరు, నవావరణ పూజ వేరు, ఇలా అనేక రకాల పూజలు ఉంటాయి. ముఖ్యంగా శరన్నవరాత్రి ఉత్సవంలో కలశ స్థాపన ప్రధానమైనది. కలశ స్థాపన ప్రధానం లేకుండా మనం పూజ చేసుకునే అర్హత లేదు. కానీ అందరిలో సాధ్యం కాదు కదా, సింగిల్ బెడ్రూమ్ ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎప్పుడు నెలసరి వస్తుందో తెలియదు, తనకే నెలసరి తెలియదు, ఒకటే రూమ్ ఉంది, చేసుకోలేను. దానికి ఏం చేయాలి? ఒక గూట్లో అమ్మవారి ఫోటో పెట్టుకొని రోజు మీరు లలిత పారాయణం కానీ రోజు దుర్గమ్మవారి అష్టోత్తరం కానీ నిత్య దీపారాధన చేసుకోవడం కానీ చేస్తే తప్పకుండా మీకు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు చేసినటువంటి ఫలితమే దక్కుతుంది. కానీ కలశ స్థాపన చేయడం విశేషంగా చెప్పబడింది. శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా గంభీరమైనవి, ప్రత్యేకమైనవి, చాలా పద్ధతితో చేయాల్సినవి. కాబట్టి వీలైనంతవరకు కలశం చేసుకోవాలి. వీలు కానప్పుడు ఫోటో పెట్టుకొని స్మరణ చేసుకోవచ్చు, జపం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తే స్మరణ మాత్రేన భావం అంటే భావమాత్రంలో విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు అమ్మవారి స్మరణ చేసినా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు, ఇబ్బంది లేదు. గురుగారు మరి ఈ ప్రశ్న అడగచ్చో లేదో తెలియదు గురుగారు, అంటే గత వీడియోలో కింద కామెంట్స్లో వచ్చాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అంటే ఈ నవరాత్రుల్లో విజయదశమి వరకు కూడా చూసుకుంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండొచ్చా? లేదు, ఇద్దరు కూడా అంటే
ఎట్టి పరిస్థితుల్లో అటువంటిది దీక్ష అనేదే బ్రహ్మచర్య దీక్ష. మీరు అడిగేది బ్రహ్మచర్యంగా ఉండాలనేది. అసలు ఈ యొక్క ఉత్సవానికి ప్రారంభానికి 3 రోజుల ముందు అంటే మనకి భాద్రపద అమావాస్య కంటే కూడా త్రయోదశి నుంచి, భాద్రపద బహుళ త్రయోదశి నుంచి మళ్ళీ అమ్మవారి అంటే మనకి 4వ తేదీ అంటే ద్వాదశి వరకు, అంటే ద్వాదశి రోజు కూడా మనం బ్రహ్మచర్య దీక్షలో ఉండాలి. అంటే 15 రోజుల దీక్షలు ఉండాలి మనం. అది బ్రహ్మచర్య దీక్ష ఉండాలి, ఏకభుక్తం ఉండాలి, గ్రామాంతరం వెళ్ళకూడదు, మహిళలకి శాతజానికి వెళ్ళకూడదు. దీక్ష అనేది దీక్షనే ఉంటుంది. అమ్మవారి కొరకు ఈ దీక్ష చేస్తున్నాను కాదు, నా మంచి కొరకు అమ్మవారిని నేను కోరుకోబోతున్నాను దీక్ష అని చెప్పి తప్ప నువ్వు నువ్వేంటి అమ్మవారి కోసం ఈ దీక్ష ఎందుకు? అమ్మవారి దీక్ష నువ్వు అక్కర్లేదు. అమ్మవారికి బ్రహ్మాండం ఎలా ఉండాలో తెలుసు కాబట్టి దాని గురించి మీరు ఆలోచించకూడదు. అమ్మవారి దీక్ష కొరకు అంటే మా అమ్మవారిని సేవించడం కోసం నేను దీక్ష తీసుకుంటున్నాను అన్నటువంటి భావనతో ఉండాలి తప్ప భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్య దీక్ష ఉండాలి అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అడిగిన ప్రశ్న సమాధానం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బ్రహ్మచర్య దీక్ష లేకుండా ఎటువంటి దీక్షలు ఉండవు, పనికిరావు. అయితే గురుగారు ముఖ్యంగా చూసుకుంటే ఈ నవరాత్రుల్లో చాలామంది కూడా దీక్ష తీసుకుంటూ ఉంటారు, భవానీ దీక్ష అనేది. ఆ భవానీ దీక్ష ఏ విధంగా చేయాలంటారు? నియమాలు, ముఖ్యంగా నియమాలు ఏ విధంగా ఉంటాయి? ఒకటి, చాలామంది ఏదో అయ్యప్ప స్వామి మాలలాగా చేస్తుంటారు. చాలామంది అయ్యప్ప స్వామి దీక్షని గొప్పదనుకుంటారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని ఎటువంటి తప్పులు చేస్తారో మాకు తెలుసు. చాలామంది తప్పులు చేస్తారు, మొహమాట లేకుండా చెప్తున్నాను నేను. ముఖ్యంగా అయ్యప్ప స్వాములు ఏకభుక్తమే చేయాలి. అసలు 2 పూటల భోజనం చేయకూడదు మీరు. రెండవది, ఈ కన్యస్వామి అని చెప్పేసి కత్తిస్వామి అని చెప్పేసి వాళ్ళ పుట్టలు ఎండపెట్టి పుట్టబోల కొట్టడం అనేది పూజ లేదు. అంటే అర్ధభోజనం చేయాలి. అర్ధభోజనం అంటే కడుపులో సగం మాత్రమే తినాలి, సుష్టిగా తినకూడదు. నువ్వు కన్యస్వామి బాగా తినాలి, నువ్వు పెద్ద పాదం పోవాలి, నువ్వు ఎంత తిన్నా కిలోలకు తిన్నా నువ్వు 40 రోజుల తర్వాత వెళ్ళేది అదే పాదం వెళ్ళాల్సిందే. కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ పొద్దున్నే చాయ్ బండి దగ్గర టీ తాగుతారు, పొద్దున్నే మేము అయ్యప్ప మాల వేసుకొని టిఫిన్ చేస్తున్నాం అంటాడు, పొద్దున్న టిఫిన్ తింటాడు. అదొకటి కాదు, దోశ, ఇడ్లీ, పూరి, వడ దట్టంగా పట్టిస్తారు. అసలు ఇట్లాంటి పనికిరావు. అమ్మవారి భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏకభుక్తమే. మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి అల్పాహారం 8 లోపలే తినాలి. 8 లోపలే తినాలి అంటే 8 లోపలే భజన అయిపోవాలి. 8 లోపలే భోజనం చేసి అంటే అల్పాహారం 2 ఇడ్లీలు 2 వడలు మాత్రమే, అంతకు మించి తినకూడదు. అర్ధాకలితోనే ఉండాలి మనం. అలా ఉన్నప్పుడే భగవంతునికి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటాం అవకాశం ఉంటుంది. కాబట్టి దీక్ష అనేది బ్రహ్మచర్యము, ఇతరుల మీద రాగద్వేషము లేకుండా, కోపతాపాలు లేకుండా, లోభమైనటువంటి స్థితి లేకుండా నిరంతరం అమ్మ నామస్మరణ. అమ్మ చూసుకుంటుంది. నీకున్నటువంటి తత్వం ఏదో నువ్వు దీక్ష తీసుకొని ఎటువంటి తప్పులు చేస్తున్నావో నీకు తెలుసు. ఆ విషయం అమ్మవారికి తెలుసు, మాకు తెలియకపోయినా అమ్మవారికి తెలుస్తుంది. కాబట్టి ఎలా ఉండాలో దీక్షగా, బ్రహ్మచర్యంగా, లోపభూయిష్టంగా జరగకుండా ఎంతవరకు పూజ చేయండి. ఒక భవానీ మాల అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి కలశ స్థాపన చేసుకొని రోజు అమ్మవారికి అష్టోత్తరాలు చెప్పుకుంటూ 41 రోజులు మండల దీక్ష చేసే. దాంట్లో అర్ధమండలం అంటాడు, లేదు. మండల దీక్ష ఒకటే ఉంటుంది. అర్ధమండల దీక్ష, దశదిన దీక్ష ఇలాంటివన్నీ లేవు. కాబట్టి 41 రోజులు దీక్ష చేసే వాళ్ళు ఉంటే మాత్రమే దీక్ష చేయండి. ఎక్కడ కూడా 21 రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు, ఒక రోజు మాల వేసుకొని వెళ్ళొచ్చు. దానికి మాల ఎందుకు? డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి దండం పెట్టుకుని సరిపోద్దిగా. కాబట్టి అటువంటి మాలలు లేవు. 41 రోజులు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు వేసుకొని నిరంతరం అమ్మనామస్మరణ, నిరంతరం దుర్గాదేవి స్తోత్ర పారాయణం, ఐగిరి నందిని పాటలు పాడుకుంటూ ప్రశాంతంగా ఉండి అమ్మవారిని మీరు దర్శనం చేసుకొని ఇరుముడి కట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ ఇరుముడి ప్రసాదాన్ని అమ్మవారికి అప్పచెప్పి మీ దీక్ష విరమణ చేయొచ్చును. జాగ్రత్తగా ఉండాలి. అంటే నియమ నిష్టలు బాగా ఉండాలి. తప్పకుండా నియమిస్తూ ఉండాల్సిందే. ఎక్కడ చావుకి పుట్టుకకి వెళ్ళకూడదు, పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. గురుగారు ముఖ్యంగా నవరాత్రులు అనగానే చాలామంది కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మరి అంటే చేసిన పాపాలు కావచ్చు, లేకపోతే ఏవైతే పితృదోషాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఈ నవరాత్రుల్లో ఏమేమి దానంగా ఇస్తే అవి పోతాయంటారు? తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి, అన్నదానం ముఖ్యమైనది. ముఖ్యంగా అన్నదానం చేసుకోవడం, తదుపరి వస్త్రదానం చేసుకోవడం చాలా విశేషమైనది. అంటే చిన్నపిల్లలకి మనం దాదాపుగా వస్త్రదానము, పుస్తకాల మీద మనం నవరాత్రులు చెప్పుకున్నాం, మనం పుస్తకాల దానం చేయడం కూడా చాలా విశేషం. కానీ విశేషంగా చెప్పబడింది అన్నదానం, వస్త్రదానం. ఆ తర్వాత ముఖ్యమైనది, ఆ తదుపరి ముఖ్యమైనది ఈ యొక్క దుప్పటి అంటే కంబళి దానం, చెప్పులు దానం. ఈ పదార్థాలు, ఈ వస్తువులు దానం చేసినట్టయితే మన పూర్వజన్మలు చేసినటువంటి పాపకర్మ దోషం తొలగిపోయి పుణ్య ఫలితాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు ఇది దానం చేయండి. రోగగ్రస్తులకు కూడా వారి సమయటువంటి మందులు లాంటి మనం ఇప్పిస్తే కూడా మంచి ఆరోగ్యవంతమైన శుభలక్షణాన్ని పొందుకుంటారు. ఇది మనకి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పిల్లలకు కూడా అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యా సంపన్నత కూడా బాగా ఉంటుంది. గురుగారు ముఖ్యంగా నవరాత్రులు అనగానే చాలామంది వాళ్ళు చేసిన పాపాలు పోవటానికి బ్రాహ్మణులకి బియ్యం, కూరగాయలని, ఉప్పు, పప్పుల్ని ఇస్తూ ఉంటారు. అవి ఎంతవరకు ఇవ్వాలి అంటారు? ఎందుకంటే కొంతమంది చూసుకుంటే ఓన్లీ పిడికెడు బియ్యం
లేదంటే 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి 2 టమాటా ఇలా ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది పండితులు ఏం చెప్తూ ఉంటారంటే అలా కాదు ఇవ్వటం, కుటుంబానికి సరిపోయేలాగా లేదా ఒక్క పూటకి సరిపోయేలాగా ఇవ్వాలి, కానీ అడుక్కునే వాళ్ళకి అంటే భిక్ష అటాన చేసే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇవ్వకూడదు, దానికి ఇంకా పెద్ద పాపాన్ని మూట కొట్టుకుంటారు అంటూ ఉంటారు, మూట కట్టుకుంటారు అనేది. అందులో వాస్తవం ఉంది అంటారు? 100% వాస్తవం ఉంది. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు అంటే ఇక్కడ అప్రస్తుతమైన ఒక విషయం చెప్తాను మీకు. నేను చాలామంది సత్యనారాయణ చవితి అంటాం, ఏదన్నా ఇంకోటి నవగ్రహాల పూజ అంటాం, పంతులు గారికి లిస్ట్ ఇస్తాడు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, గంధం, బియ్యం అని ఇస్తారు. ఇక్కడ తెచ్చే యజమానులు తెస్తారా, ఇచ్చేటువంటి షాపు వాడిస్తారో తెలియదు, కానీ పాడైపోయిన బియ్యము, పురుగు పట్టిన బియ్యము, నూకల బియ్యము, ఖర్జూర పళ్ళు అన్ని కూడా పాడైపోయిన ఖర్జూర పళ్ళు ఇవన్నీ ఇస్తారు. సరే ఒక వస్త్రం అంటే ఒక చీకిపోయినటువంటి గుడ్డ లాంటివి ఇస్తారు. సరే ఆ వస్త్రం వేస్తారు. సరే హోమానికో బియ్యం దానికి చేసినప్పుడు ఆ బియ్యం తీసుకెళ్తుంటే అబ్బా అన్నీ అయ్యగారు దుబ్బుకెళ్ళిపోతానంటాడు. ఇప్పుడు నవగ్రహాల పూజ చేసిన తర్వాత ఆ బియ్యాన్ని ఎందుకు తినాలి మేము? దాని 9 గ్రహాలని ఆవాహనం చేసి స్థిరంగా కూర్చోబెట్టి ఆ బియ్యం తర్వాత అయ్యగారు తీసుకుంటారు, అయ్యగారికి ఇచ్చేస్తారు. కానీ ఇచ్చినప్పుడు ధనము అది పాడైపోయి ఉంటుందిగా, దానికి పంచామృతాలు వేస్తారు, కుంకుమ వేస్తారు, పసుపు వేస్తారు, బుక్క గులాలు వేస్తారు, అన్నీ వేసేసి ఈగలు వాళ్తాయి, కొబ్బరి నీళ్ళు పడతాయి. అన్ని పడిన బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఆ భార్యకి ఇస్తే ఆ భార్య కడిగి వాటిని అన్నం వండి పెడుతుంది. అంటే మీరు చేసినటువంటి పాపకు ఏం చేస్తున్నారు? మయా కృతేన సర్వ పాప ప్రయచ్ఛార్థం మమ జన్మ నక్షత్రవశాత్ నామ నక్షత్రవశాత్ నవగ్రహ పీడా పరిహారార్థం శనేచ గ్రహ పూజ కరిష్యే నవగ్రహ పూజాం కరిష్యే అని చెప్తారు కదా. ఇటువంటి పూజలు చేసి మీరు నవగ్రహాన్ని ఆవాహనం చేసి ఆ బియ్యాన్ని మా మీద పెడతారు. ఆ బియ్యాన్ని మా ఇంటికి తీసుకెళ్ళి మీరు ఇచ్చినటువంటి నవగ్రహాల బియ్యాన్ని మేము తింటాం. మరి ఆ బియ్యానికి అసలు మంచి బియ్యం ఇవ్వాలిగా. ఆ స్పృహ కూడా మీకు లేదా? లేదా తిన్న తర్వాత అంతలో పంతులు దొబ్బకెళ్ళిపోతాడు రా, సరే మేము 50 కిలోలు ఇచ్చావు 100 కిలోలు ఇచ్చావు, మాకు పాడైపోయిన బియ్యాన్ని ఎవరు పోతే అవి ఒకవేళ పోగానే మేము పెట్టుకోము, అవి ఎండిపోయి పాడైపోయి ఈగలు వాలి అవి తర్వాత 5 రోజుల తర్వాత మావిడ కడిగి శుభ్రం చేసి మాకు అన్నం పెడితే అన్నం తింటాం. మేము నీ పాపాన్ని భుజిస్తున్నట్టుగా ఆ భుజించి మళ్ళీ మేము సంధ్య మార్చుకొని గాయత్రి జపం చేసుకుంటే పాప ఫలితం పోతుంది మాకు. అయితే పాప అట్లా అంటుకుంటుంది మాకు. దానివల్ల ఏదో బాపనోడు ఎదుగుదల లేకుండా ఉంది. అందరూ ఓహో బాపనోడు బాగా పెరిగిస్తున్నాడు, బాపనోడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి అటువంటి మనం పూజ చేసేటువంటి బియ్యము కానీ పదార్థాలు కానీ చాలా జాగ్రత్తగా ఇచ్చి ఆ పీట మీద పాడైపోతాయి కదా, దాని నిమిత్తంగా మరొక 2 కేజీల బియ్యం, ఒక 1/4 కిలో కందిపప్పు ఇచ్చేసి అయ్యా బియ్యం పాడైపోయినాయి ఇవితో పాటు ఇవి తీసుకెళ్ళండి అంటే బ్రాహ్మణుడు సంతోషపడతాడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం పిడికెడి బియ్యం ఇవ్వడానికి కాదండి, ముష్టివాడు కాదాయన. మీకు బ్రాహ్మణుడు వచ్చేసి ఆశీర్వచనాన్ని ఇస్తాడు. అంటే మీ ఇంట్లో ఐశ్వర్యము పిల్లా పాపలతో సుఖజీవనాన్ని పొందడానికి, ఐశ్వర్య ప్రాప్తికి, గృహయోగానికి ఆయన చల్లటి వేద మంత్రాలతో మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి మహత్తుగైనటువంటి బ్రాహ్మణుడు. అటువంటి వాడికి కుటుంబ పోషణ కొరకు మీరు అయినటువంటి 4 వ్యక్తులకి సరిపడేటువంటి బియ్యము, పప్పు, ఉప్పు, నెయ్యి అవన్నీ కూడా బ్రాహ్మణుడికి, కాయకూరలు, ఆకుకూరలు, పెరుగు, పాలు, నెయ్యి ఇవన్నీ కూడా పదార్థాలు తప్పకుండా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం వల్ల మీకు దాన పుణ్య ఫలం కలుగుతుంది. దానివల్ల అద్భుతమైనటువంటి అదృష్టం కూడా పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న 4కి సరిపడేటువంటి పదార్థాలు దానంగా ఇవ్వడమే శ్రేయస్కరం, శుభప్రదంగా చెప్పబడుతుంది. అది ఒక్క పూటకైనా సరే సరిపోయేటట్టుగా ఉండాలి. ఒక పూట భోజనం చేయడానికి సరిపోవాలి. అయితే గురుగారు ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే నవరాత్రులు అంటే విజయదశమి అనగానే పెద్దలకి పెడుతూ ఉంటారు, అంటే చనిపోయిన వాళ్ళకి. సో చనిపోయిన వాళ్ళకి అసలు ఏ రోజు పెట్టాలి అంటారు? కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, భాద్రపద మాసంలోనే అయిపోతాయి. ఎందుకంటే పెద్దలకు బియ్యం ఇచ్చేది, పెద్దలకి తర్పణాలు పిండాలని కూడా భాద్రపద అమావాస్యకి లాస్ట్ అయిపోతాయి. కానీ కొంతమంది మర్చిపోవడమో లేకపోతే ఇంకొక కార్యక్రమం ఉండమో లేకపోతే మైల రావడమో పురుడు రావడమో ఆ 15 రోజులు చేయలేకపోని చెప్పేసి ఏ రోజు ఇస్తే మంచి అని చెప్పేసి దసరా రోజు మంచిదే కదా, అమ్మవారి పండుగ రోజు అయ్యగారికి పంతులు గారికి ఇస్తే మంచిది అని చెప్పేసి ఆ భావనతో వాళ్ళందరూ కూడా దసరా రోజు ఇచ్చేటువంటి సంప్రదాయం కూడా కొంత తెలంగాణ ప్రాంతంలో ఉంది. కాబట్టి దసరా రోజు కూడా అటువంటి తిలతర్పణ వదిలిపెట్టుకొని తిలతర్పణ ఇచ్చేసి భోజన పదార్థాలు పెట్టుకోవడం ఇవ్వడం అనేది శాస్త్రంలో చెప్పబడింది. అది ఇవ్వడానికి బ్రాహ్మడికి ఇవ్వడం విశేషంగా చెప్పబడింది, ఇస్తుంటారు కూడా, అది మంచిదే. అంటే పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి మధ్యాహ్నం పూట ఇస్తే ఇంకా మంచిది, శుభం కలుగుతుంది. గురుగారు విజయదశమికి సంబంధించి అనేక ప్రశ్నలకి చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. For more videos like this, subscribe Big TV channel.